మాఫియా ప్రారంభమవుతుంది. ఏదైతే ప్రభుత్వ నిబంధనలు అనుమతులు ప్రారంభం కాకముందే ఇష్టారాజ్యంగా జూన్ మాసం ప్రారంభం కాకముందే ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ₹1000 వసూలు చేసేటువంటి ప్రయత్నం ఈ జిల్లాలో కనపడుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఎవరైతే హాస్టల్ విద్యార్థులు కళాశాలకు వస్తున్నారో వచ్చే సందర్భంలో 50% ఫీజు కడితేనే లోపలికి అనుమతిస్తామని చెప్తూ కళాశాల పేరుతో ముద్రించినటువంటి పాఠ్య పుస్తకాలను ₹1000 పేరుతో విక్రయిస్తున్నప్పటికీ ఈ అంశాలన్నీ కూడా తెలిసినటువంటి ఆర్ఐఓ గారు ఈ విద్యా సంవత్సరంలో ఒక్క కళాశాల దగ్గరికి వెళ్లి మీరు ఎందుకు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు, మీకు అనుమతులు ఉన్నాయని ప్రశ్నించేటువంటి ధోరణిలో ఆర్ఐఓ గారి పని విధానం లేదు. ఎవరైనా విద్యార్థి సంఘ నాయకులు కళాశాలలోకి వెళ్లి ఇక్కడ పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోమంటే అప్పటికప్పుడు నామకా మాత్రంకి వచ్చి లాకేసుకుని వెళ్లి మరి 2 రోజుల తర్వాత వాళ్ళకి బీగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఆర్ఐఓ గారి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ రోజు విద్యార్థి సంఘ నాయకులే ఎక్కడ పుస్తకాలు అమ్ముతున్నారో అని చెప్పినప్పటికి కూడా రాలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఆర్ఐఓ గారు ఉన్నారు. ఈ రోజు గ్లోబల్ గాని, ఎన్ఆర్ఐ గాని, దాంతోపాటు ఎస్ఆర్ విద్యా సంస్థలు గాని, చైతన్య గాని, నారాయణ గాని వీటన్నిటికి సంబంధించి ఎక్కడ కూడా బిల్డింగ్ పర్మిషన్ లేవు, వీటన్నిటికి సంబంధించి ఎక్కడ కూడా ఫైర్ అనుమతులు లేవు, పుస్తకాలు ముద్రించి విక్రయించేటువంటి అనుమతులు లేవు. కానీ ఇవన్నీ చేస్తున్నా కూడా ఆర్ఐఓ గారు వాళ్ళతో లంచాలు తీసుకుని ఈ రోజు వాళ్ళందరికీ తొత్తులుగా మారి ఈ రోజు వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ఈయన ఒక వారధిగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి ఏదైతే వెంకటరమణ నాయక్ అనంతపురం జిల్లా ఆర్ఐఓ గారు ఉన్నారో ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.